అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ సఖి. ఫేస్ గంటూ పెట్టుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది మధు. ఆమె వెనకే వెళ్ళాడు యువెన్. వాళ్ళ అమ్మకి ఫ్రూట్స్ కట్ చేస్తూ పక్కనే కూర్చుంది మధు. యువెన్ ఆమెకు కాస్త దూరం కూర్చున్నాడు. నీకు పనులుంటాయి కదా బాబు, మధు చూసుకుంటుంది, మీరు వెళ్ళండి అనింది లక్ష్మి. పర్వాలేదు అత్తయ్య, మీరు రిలాక్స్ అవ్వండి. ఆఫీస్లో నాన్నగారున్నారు, అంత అర్జెంట్ అయితే కాల్ చేస్తారు అన్నాడు కూల్గా. కాల్ చేసే వరకు ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు కాల్ చేస్తే ఎక్కడున్నారని చెబుతారు అనింది మధు. హాస్పిటల్లో ఉన్నానని చెబుతాను అన్నాడు. ఎందుకంటే అత్తయ్యకి ఒంట్లో బాలేదని చెబుతాను. చాలా, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా అంటూ ఒక హైబ్రో అప్ చేస్తూ అన్నాడు. ఇక మాట్లాడలేదు మధు. మధు వాళ్ళ అమ్మకి యాపిల్ తినిపిస్తూ తనతో ముచ్చట్లు చెబుతోంది. చాలాసేపటి నుండి ఎవరో గమనిస్తున్నట్లు అనిపించి సడన్గా తలెత్తి చూసింది. యువిన్ కన్నార్పకుండా ఆమెనే చూస్తూ ఉన్నాడు. ఫేస్ సీరియస్గా పెట్టి ఇంకోవైపు తిరిగి కూర్చుంది. యో ఆమె వైపుకు వచ్చి కూర్చున్నాడు. లక్ష్మి కూతురితో మాట్లాడుతూ అలాగే నిద్రలోకి జారుకుంది. అతనలా కూర్చుంటే మూతి బిగించి అతన్నే చూస్తూ తన చేతిలో ఉన్న యాపిల్ తీసి అతని మీదకి విసిరింది. క్యాచ్ పట్టుకున్నాడు యువిన్ నవ్వుతూ, ఆమెను సూటిగా చూస్తూ. పట్టుకున్న యాపిల్ని కసక్కన కొరికాడు. అతను అలా కొరకగానే తడబడుతూ తల పక్కకు తిప్పేసింది మధు. ఆమెను సైడ్ స్మైల్తో చూస్తూ పక్కన ఫ్లవర్ వాజ్ నుండి రోజ్ ఫ్లవర్ తీసి మధు మీదకి విసిరాడు యువిన్. ఆ రోజ్ వెళ్ళి ఆమె చెంపకు తాకింది. నిన్ను అసలేంటి చిన్న బాబు, మీరేం చేస్తున్నారు? మిమ్మల్ని వెళ్ళిపోమ్మనే చెబుతున్నాను కదా, ఎందుకులా ఇరిటేట్ చేస్తున్నారు? నిన్ను అస్సలు ఇరిటేట్ చేయను, కానీ నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చెయ్యి. అది మనసు బాబు, షాప్లో కొనుక్కునే బుక్ కాదు. ఏదిష్టమైతే అది రాసుకోవడానికి అనింది. నువ్వు నాకు ఒక తెల్లని కాగితం, ఆ కాగితం మీద ప్రేమ అని ముద్ర వేశాను, దాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుంటాను అన్నాడు యో అతని మాటలకి అలాగే చూస్తూ. మీరు అనుకునేది ఏదీ జరగదు చిన్నబాబు. ఎందుకు జరగదు? నేను మనిషిని, నువ్వు మనిషివే. నేను అబ్బాయిని, నువ్వు అమ్మాయివి. మనిద్దరం పెళ్లి చేసుకుంటే తప్పేంటి? తప్పు కాదు చిన్నబాబు, మహాపాపం. మీ ఇంట్లో పనిచేస్తూ తిన్నింటి వాసాలు లెక్క పెడితే చూసేవాళ్ళు ఉమ్మిపోతారు. చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ మీకున్నా మిమ్మల్ని చేసుకోవాలనే కోరిక నాకు లేదు. మీ స్థాయి వాళ్ళని చూసుకోండి చిన్నబాబు. నా మీద మీరు పెట్టుకున్న ఆశలు ఇక చాలు. ఇక దీన్ని ఇక్కడితో ఆపేయండి. నాకు కోపం తెప్పించకండి. మీరిలా అందరిలో నన్ను బ్లేమ్ చేయకండి. మీకు దండం పెడతాను. మీరు వెంటబడితే మిమ్మల్ని ఏమనరు, ఆడపిల్లగా నన్నంటారు. మగాడు వాడికేంటి, వెంట పడతాడు, కానీ ఆడది, దానికి సిగ్గులేదా అని. ఒకసారి ఒక ఆడపిల్లగా ఆలోచించండి. నా బాధ మీకు అర్థమవుతుంది. మీరు ఇలాగే చేస్తాను అంటే నేను మాత్రం ఊరుకోను చిన్నబాబు. అవునా బేబీ, ఊరుకోక ఏం చేస్తావేంటి అన్నాడు స్మూత్గా. ఏం చేస్తానంటే చెప్పను, చేసి చూపిస్తా. ప్లీజ్ చెప్పు మధు అన్నాడు. చెబితేనైనా కాస్త దూరంగా ఉంటాడేమో అనుకుని, ఏం చేస్తానంటే మీ కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాం. ఇక లైఫ్లో మీకు కనిపించను అని చెబుతున్న మధు మాటలకి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉండిపోయాడు యో. మీరు ఇక్కడి నుండి దయచేయండి చిన్నబాబు, మీకు దండం పెడతాను అనింది మధు అసహనంగా. మధు అన్నాడు సీరియస్గా. మధునే మాట్లాడుతున్నాను. ఇక మీరు ఇక్కడి నుండి వెళ్ళండి. వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. నువ్వు జస్ట్ హాస్పిటల్ నుండి నన్ను బయటకు పంపించవచ్చు, కానీ నువ్వు నా మనసులో నుండి మాత్రం ఎప్పటికీ వెళ్ళలేవు. వెళ్ళనివ్వను. డిన్నర్ పంపిస్తాను, తినేసి పడుకోండి. ఏదైనా అవసరమైతే కాల్ చేయి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడో యో బాధగా. వెళ్తున్న అతన్ని బాధగా చూస్తూ ఉంది మధు. వీడు ఎక్కడికి వెళ్ళాడు? పొద్దుననగా వెళ్ళాడు, ఇంతవరకు ఇంటికి రాలేదు. ఆఫీస్కి గాని వెళ్ళాడా అనుకుంటూ దేవేంద్రకి కాల్ చేసింది సుమ. చెప్పు సుమ, యో ఆఫీస్కి వచ్చాడా? లేదు. ఎందుకలా అడిగావు? ఏం లేదండి, ఊరికే అడిగాను అని కాల్ కట్ చేసింది. మధు కోసం హాస్పిటల్కి వెళ్ళాడా అనుకుంటూ యువిన్కి కాల్ చేసింది సుమ. చెప్పు మామ్. ఎక్కడున్నావు నాన్న? ఆఫీస్కి కూడా వెళ్ళలేదంట. హాస్పిటల్లో ఉన్నాను. అవునా? తనకి ఎలా ఉంది? అడ్మిట్ చేసుకున్నారు. కాస్త ఆ లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. అయ్యో, ఎలా నాన్న? పర్లేదు మామ్, తగ్గిపోతుందంట. నువ్వు అక్కడే ఉన్నావా? అవును మామ్. ఈరోజు ఇంటికి రావా? లేదు, వాళ్ళని ఒంటరిగా వదిలేయడం నాకు ఇష్టం లేదు. మార్నింగ్ వస్తాను. సరేనన్నా. డాడ్ అడిగితే ఏం చెప్పాలి? ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పు. ఓకే నాన్న.
టేక్ కేర్ అని చెప్పి కాల్ కట్ చేసింది. ఏంటి వదినా అలా చూస్తున్నావు? మీ మమ్మీ ఎవరితోనో మాట్లాడుతోంది. ఎవరితోనో అర్థం కావట్లేదు. సరే కానీ ఈరోజు ఆ పని మనిషి ఎందుకు రాలేదు? ఏమో నాకేం తెలుసు. మీ అమ్మని అడిగితే ఎందుకు అని ఆరా తీస్తుందేమో అని అడగలేదు. నువ్వెళ్ళి అడుగు. నీకు చెబుతుందేమో. నీకు చెప్పింది నాకెలా చెబుతుంది? నువ్వు నేను ఒకటే కదా పర్ణిక. నువ్వడిగితే ఖచ్చితంగా చెబుతుంది. క్యాజువల్‌గా అడుగు. పర్టిక్యులర్‌గా అడిగితే డౌటొస్తుంది. సరే వదినా అంటూ వెళ్ళింది పర్ణిక. మమ్మీ ఈ మధు ఎక్కడా? చాలా సేపటి నుండి నాకు హెడేక్‌గా ఉంది. కాఫీ నా మొఖాన పడేస్తుందేమో అనుకుంటే ఇంకా పత్తా లేదు. ఈరోజు ఎవరి కాఫీ వారే పెట్టుకోవాలి. ఎవరి వంట వారే చేసుకోవాలి. పక్కనోళ్ళ మీద ఆధారపడితే జీవితం నాలాగా అవుతుంది. ఇదిగో చూడు మీ వదిన చేసిన వంటలని తిన్న పాపానికి మార్నింగ్ నుండి రెస్ట్ లేకుండా మోషన్స్ అవుతూనే ఉన్నాయి. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అని బాధగా అంది. అయ్యో నిజమా? ఈ మధు ఎక్కడ చచ్చింది? పర్ణిక అనింది. ఏంటి మామ్ తను ఎక్కడుందని అడుగుతున్నాను. అందులో తప్పేముంది? వాళ్ళమ్మకి ఒంట్లో బాలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అయ్యో అవునా? నాకు తెలీదు మామ్, అందుకే అడిగాను. సర్లే ఇప్పుడు తెలుసుకున్నావుగా, వెళ్ళి కాఫీ పెట్టుకో పో. పర్లేదు మామ్, కాస్త తగ్గిపోయింది. అదేంటి ఇంత త్వరగా ఎలా తగ్గుతుంది? ఏమో మామ్, తగ్గిపోయిందిగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది పర్ణిక. దీనికి రోజు ఏమైంది? ఇప్పుడే హెడేక్ అనింది, అప్పుడే తగ్గిందా? ఏంటో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సుమ. అటు వెళ్ళిందో లేదో ఏమనింది పర్ణిక? అది ఎక్కడికెళ్ళిందట? వాళ్ళమ్మకి ఒంట్లో బాలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళిందట వదిన. అవునా? మీ అన్నయ్య ఎక్కడికెళ్ళాడు? తను కూడా కనిపించట్లేదు. అవును వదినా, నాకు కనిపించలేదు అని సిఐడి ఆఫీసర్లలాగా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారిద్దరూ. వదినా, నాకు తెలిసి వాడు మధు దగ్గరికి వెళ్ళుంటాడేమో. నిజమే అంటావా? నిజమే అనుకుంటున్నాను. అది లేకపోతే ఈ మధ్యలో ఒక్క క్షణం కూడా ఉండట్లేదు. కావాలంటే హాస్పిటల్కి వెళ్ళి చూసొద్దాం. అక్కడ మనల్ని ఎవరైనా గుర్తుపడితే? ఎందుకు గుర్తుపడతారు? ఫేస్కి మాస్క్ పెట్టుకొని వెళ్తాం. అయినా తను వెళ్ళినా కానీ మనం చూసి ఏం చేస్తాం? చేసేదేముంది వదినా? వాడు దానికోసం వెళితే ఇష్టంగా దాన్ని లవ్ చేస్తున్నట్లు, లేకపోతే లేదు. ఏమంటావ్? అవును పర్ణిక, నువ్వన్నది కూడా నిజమే. ఇప్పుడే వెళ్దామంటూ నీరజ, పర్ణిక ఇద్దరూ కలిసి హాస్పిటల్కి బయలుదేరారు. ఇక్కడ మధు తను వెళ్ళిన కాసేపటికి ఓ పార్సల్ వచ్చింది తన రూమ్కి. ఏంటని ఓపెన్ చేసి చూసిన తనకి యువిన్ చెప్పినట్లు ఫుడ్ ఉండడంతో తను లేకపోయినా ఎంత రెస్పాన్సిబిలిటీ అనుకుంటూ ఫుడ్ని తినాలా వద్దా అని ఆలోచించుకుంటూ, అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఇలా వేస్ట్ చేయలేను అనుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి తినేసింది మధు. ఇంత పెద్ద హాస్పిటల్లో ఎక్కడిని వెతుకుదాం? ముందు మాస్క్ పెట్టుకో. మనల్ని ఎవరైనా కనిపెట్టారనుకో బాగోదు అనుకుంటూ ఇద్దరు మాస్కులు తగిలించుకొని హాస్పిటల్ మొత్తం వెతికారు. కింద డాక్టర్తో మాట్లాడుతూ కనిపించాడు యువిన్. అదిగో చూసావా మీ అన్నయ్య. నేననుకున్నాను ఖచ్చితంగా హాస్పిటల్కే వెళ్ళుంటాడు అని. అవును వదినా, మా వాడు దాన్ని లవ్ చేస్తున్నట్లున్నాడు. అందుకే ఇంత కేరింగ్ చూపిస్తున్నాడు. నాకు తెలిసి దీనికోసమే ఇండియా వచ్చాడేమో అనిపిస్తోంది. నాకు కూడా అదే డౌట్ పర్ణిక. అయినా దాన్ని అంటిపెట్టుకొని ఉంటాడేమో అనుకుంటే ఇక్కడేం చేస్తున్నాడు? ఏముంది, కాబోయే అత్తగారి గురించి క్షేమ సమాచారాలు కనుక్కుంటున్నట్లున్నాడు. చిచి, అలా అనుకోవడానికి కూడా ఎలాగో అనిపిస్తోంది. మనకైతే కన్ఫర్మ్ అయిందిగా, పద వెళ్దాం. మనల్ని ఎవరైనా గుర్తుపడితే ప్రమాదం అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు నీరజ, పర్ణిక. ఇక వాళ్ళ అమ్మకి ఇడ్లీ సాంబార్ కూడా రావడంతో తనకు తినిపించి ట్యాబ్లెట్స్ వేసి పడుకోబెట్టింది మధు. నర్స్ వచ్చి పెట్టిన సెలైన్ అయిపోవడంతో ఇంకోటి మార్చి వెళ్ళిపోయింది. ఇక వాళ్ళ అమ్మని చూస్తూ అలాగే నిద్రలోకి జారగుంది మధు. అలా కాసేపటికి సోఫాలో ముడుక్కొని పడుకున్న మధుని చూసిన అయ్యో అమాంతం ఎత్తి వాళ్ళమ్మ పక్కన బెడ్ మీద తనని పడుకోబెట్టి తన పక్కన చైర్ లాక్కొని కూర్చున్నాడు. పడుకున్న మధుని కర్ణార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. ఎప్పుడు తెల్లారిందో కూడా తెలియలేదు. ఎర్లీ మార్నింగ్ వాళ్ళ అమ్మని చూడడం కోసం టక్కున లేచి కూర్చున్న తనకి చైర్లో కూర్చొని ఆమె బెడ్ మీద తలపెట్టుకొని పడుకొని కనిపించాడు. చాలా క్యూట్గా ఉన్న తనని చూసి క్షణం చూపు నిలిపింది. అవును చిన్నబాబు, ఇక్కడున్నారేంటి? వెళ్ళిపోమ్మని చెప్పాను కదా అనుకుంటూ చిన్నబాబు అని పిలిచింది. బాగా అప్పుడే నిద్ర పట్టడంతో అతని చెవికి చేరలేదు. చిన్నబాబు అంటూ అరిచింది. చిన్నగా కళ్ళు నలుపుకుంటూ తల పైకెత్తి చూశాడు.
మీరేంటి ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్పాను కదా, ఇంకా ఇక్కడే ఉన్నారెందుకు అనింది కోపంగా. ఇంటికి వెళ్ళిపోమ్మన్నావని పోయాను. మళ్ళీ నైట్ మిమ్మల్ని ఒంటరిగా హాస్పిటల్లో వదిలి ఉండబుద్దవక వెంటనే వచ్చేశాను అన్నాడు. ఎందుకు చిన్నబాబు, నాకు దూరంగా ఉండమని చెబుతున్నాను కదా, ఎందుకిలా నాకు దగ్గర ఈ ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటున్నారు? మీకేంటి చిన్నబాబు, మీరు నా వెంట బాగానే తిరుగుతారు, కానీ మీరలా తిరుగుతుంటే నన్ను తిడతారు, కొంగుకి కట్టేసుకుంది అని. ప్లీజ్ చిన్నబాబు, నన్ను బ్లేమ్ చేయకండి, ఇక్కడి నుండి వెళ్ళండి, మా పాటలేవో మేము పడతాం గాని అనింది సీరియస్గా. నువ్వలా పాటలు పడుతుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? అయినా నేను సైలెంట్గా ఉన్నాను అంటే నీ మీద రెస్పెక్ట్తో మాత్రమే. అలా అని నువ్వు చెప్పిన దానికల్లా ఒప్పుకొని నీకు దూరంగా ఉండలేను మధు. మధు, నువ్వు ఎంత గింజుకున్నా నీకు దూరంగా ఉండలేను, గుర్తుపెట్టుకో. చిన్నబాబు, మీకు ఇంతకు ముందే చెప్పాను, మీరిలా మొండిగా ప్రవర్తిస్తే మీ నుండి నేను మీ కంటికి కనిపించలేనంత దూరంగా వెళ్ళిపోతాను అని. ఏంటి మధు, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వెక్కడికైనా వెళ్ళు, నా మనసు నువ్వు వెళ్ళిన మరుక్షణం ఎక్కడుందో పసిగట్టేస్తుంది. నువ్వు ఎంత దూరమైనా వెళ్ళు, నువ్వు వెళ్ళిన నెక్స్ట్ సెకండ్ నీ ముందుంటాను. కాదంటావా మధు? చిన్నబాబు అంటూ అరిచింది అసహనంగా. మీకు ఇంకోసారి చెప్పను, అమ్మని తీసుకుని నిజంగా నేను వెళ్ళిపోతాను. నన్ను డిస్టర్బ్ చేయకండి, మాకు దూరంగా ఉండండి, మీకు దండం పెడతాను. మీ జాలి దయ అవసరం లేదు, మా చావేదో మేము చేస్తాం. ఇక ఇక్కడ నుండి వెళ్ళండి. మీరు కట్టిన హాస్పిటల్ బిల్ని మీకు డబ్బుల రూపంలో నేను ఇవ్వలేకపోవచ్చు. మీరు ఇచ్చే నాకు నెల జీతంలో సగం కట్ చేసుకొని ఇవ్వండి. నేను ఎవరి రుణంలో ఉండదలుచుకోలేదు అంటున్న ఆమె మాటలకి ఆమెను అలాగే చూస్తూ మధు నుండి ఆ మాత్రం దూరాన్ని భరించలేని యువిన్ తను అంతలా అరుస్తున్నా కానీ అది హాస్పిటల్ అని కూడా మర్చిపోయి ఆమె చెయ్యి పట్టి మీదకి లాక్కొని, ఏంటి ఊరుకుంటున్నాను కదా అని నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు? నువ్వెన్ని వేషాలైనా వేసుకో, నేను నిన్ను వదిలే ప్రసక్తి లేదు, ఇది నా ప్రేమకి గుర్తు అంటూ ఇద్దరి పేదాలని ఏకం చేశాడు. మధు గుడ్లు బయటికి పొడుచుకొచ్చి చూస్తూ ఉందతన్ని. దూరంగా నెట్టడానికి ట్రై చేస్తూ ఉంది, కానీ ముద్దుని గాఢంగా మార్చేసి అతని పట్టు నుండి ఇంచు కూడా కదలకుండా చేశాడు. అలా 5 నిమిషాలు ఆమెకు ఊపిరాడకుండా చేసి, ఇలా అరిచి నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకు బేబీ, రియల్లీ లవ్ యూ. ఆ ఇంట్లో చిన్న కోడలి స్థానం నీకు మాత్రమే సొంతం. నువ్వు ఎవరి గురించి అయితే భయపడుతున్నావో అదంతా నేను చూసుకుంటాను. నువ్వు నన్ను నమ్ము, నిన్ను ప్రొటెక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది. ఊరికే నిన్ను పెళ్లి చేసుకొని గాలికి వదిలేస్తానని మాత్రం అస్సలు అనుకోకు. నా గురించి తెలుసు కదా, నేను ఏదైనా అనుకున్నాను అంటే అది ఎంత కష్టమైనా సరే నెరవేరే వరకు నిద్ర కూడా పోను అని ఇక చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను నీ మాట విన్నాను, ఇప్పటి నుండి నువ్వు నా మాట వినాలి. నువ్వు నా ఇంట్లో నుండి ఇంచు కూడా కదల్లేవు, కదలినివ్వను, గాట్ ఇట్ అని చెప్పి మళ్ళీ నాటీగా చూస్తూ, యువర్ లిప్స్ సో స్వీట్, ఇంత స్వీటెస్ట్ లిప్స్ని నిన్ను ఎలా వదులుకుంటానని అనుకుంటున్నావు? నాకు నువ్వు కావాలి మధు అన్నాడు ప్రేమగా చూస్తూ. అతని మాటలకి మధు కోపంగా కళ్ళెర్ర చేసి చూస్తూ, నాకిప్పుడు అర్థమైంది చిన్నబాబు, మీరు నా వెంట ఎందుకు పడుతున్నారో అనగానే కళ్ళు చిన్నవి చేసి చూశాడు. ఎందుకో తెలుసా? నాతో గడపడానికి. ఒక్క రాత్రి సరిపోతుందా? ఓ 2-3 రాత్రులు గడిపేస్తారా? అప్పుడు తీరుతుందా నా మీద కోరిక అంటూ ఆవేశంగా అడుగుతుంటే ఆమె చెంపపై ఒక్కటిచ్చాడు. ఏంటి, నీ వెంట పడుతున్నాను అని అంత అలుసుగా కనిపిస్తున్నానా? నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు. నేను సైలెంట్గా ఉన్నాను అంటే చేతగాని వాడిని కాదు, నీ పక్క కోసం ఎదురు చూసేవాడిని అంతకంటే కాదు. ఒక రాత్రితో తీరిపోయే కోరిక కాదు నాది. ఎవ్రీ నైట్ ఎవ్రీ సెకండ్ నీ శరీరంతో పాటు నీ మనసు కూడా కావాలి. అంత చెత్త విధవలా కనిపిస్తున్నానా? ఇంకోసారి ఇలా మాట్లాడి నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు మధు, నన్ను తక్కువ చేయకు. ఆల్రెడీ నా గురించి తెలిసి కూడా నువ్విలా మాట్లాడుతున్నావంటే కావాలనే నా మనసు విరిచేయాలని అర్థమవుతుంది. నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా, ఎంత బాధ పెట్టినా నీ మాటలు నన్ను ఏం చేయలేవు. నీ దూరం తప్ప. గుర్తుపెట్టుకో, నేను బాధపడతాను అంటే నువ్వు కనిపించకపోతే, నువ్వు లేకపోతే. నేను ఇండియాకి వచ్చిందే నీకోసం, నా కోరికలు తీర్చుకోవడానికి. యుఎస్లో ఆడవాళ్ళు కరువయ్యారా? నేను చిటికేస్తే 100 మంది కుప్పలు తెప్పలుగా పడతారు. ఒక్క చూపు చూస్తే చాలు అనుకునేవారు చాలా మంది ఉన్నారు. బట్ నేను అలాంటి వాడిని కాదు. కనీసం వాళ్ళని చూడ్డానికి కూడా నా మనసు అంగీకరించలేదే.
ఎందుకో తెలుసా? నేను వదిలే ప్రతి కణంలో నువ్వే ఉంటావు కాబట్టి ఎవ్రీ సెకండ్ నువ్వే కనిపించేదానివి. నా బ్రెయిన్‌లో నువ్వే ప్రింట్ అయిపోయావు. హార్ట్‌లో కూడా అంటూ హార్ట్‌పై వేలు పెట్టి చూపించాడు. నెక్స్ట్ పార్ట్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.